తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో త్వరలోనే కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. విస్తరణ ప్రక్రియ రేపు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా 3 నుంచి 4 సభ్యులకు స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు కేటాయింపుపై పార్టీలో అంతర్గత కసరత్తు వేగవంతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించడంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలపడంతో ఆశావాహులు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అమెరికా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పార్టీ నాయకులతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హూటాహూటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. సిపిఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతో పాటు నాడీ సాధన స్థితికి వచ్చినా ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్య బృందం 24 గంటలు పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, రవీందర్ రావు, నాయకులు మాలోతు కవిత, రాగేడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని, కల్వకుంట్ల కుటుంబాన్ని అవినీతి ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని, అందులో భారీ అవినీతి జరిగిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో విమర్శించారని ఆయన గుర్తు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ నేత ఈటెల రాజేంద్ర మధ్య జరిగిన సమావేశం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందని అన్నారు. గతంలో తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండటం ఆ రెండు పార్టీల మధ్య బంధం బలపడుతుండడానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందా? ఈ రెండు పార్టీలు కుమ్మక్కయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దొంగదెబ్బ తీయాలని చూస్తున్నాయని మేము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఈటెల రాజేంద్ర వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. డిపిఆర్కు భిన్నంగా మేడిగడ్డ ప్రాజెక్టును 5 కిలోమీటర్ల దూరం ఎందుకు జరిపారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంచనా వ్యయాన్ని 30,000 కోట్ల నుంచి ఏకంగా 1,00,000 కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బయటపడేసేందుకు బీజేపీ ఇలాంటి ఎత్తుగడ్డలు వేసిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరంలో కేసీఆర్ గారి కుటుంబం పడ్డ కక్కుర్తి గురించి పదే పదే మోడీ గారు, పదే పదే అమిత్ షా గారు, నడ్డా గారు, గతంలో ఈటెల రాజేందర్ గారు కూడా ఏటీఎంగా జరిగింది, ఏటీఎంగా మారింది కాళేశ్వరం చెప్పినటువంటి వాస్తవాలను నిన్నటి రోజు కమిషన్ ముందు చెప్తారని చెప్పని అందరం కూడా భావించినాం. కాళేశ్వరం అంశాలన్నీ చిట్టా విప్తారని చెప్పని అనుకున్న సందర్భంలో వారి పాత బాస్ కేసీఆర్ గారు రుణం తీర్చుకునే విధంగా వారు మాట్లాడినట్టు మాటల తీరు చూస్తే ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ఈటెల రాజేందర్ గారు ఈ విధంగా వాస్తవాలను చెప్పక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినటువంటి వాదనకు నేడు నిజమైందనేటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, భారతీయ జనతా పార్టీ మాటలు ఓవైపు ఉంటే, ఓ తీరుంటే ఈరోజు ఈటెల రాజేందర్ గారి ప్రవర్తన కానీ, నేను వారి కమిషన్ ముందు మాట్లాడిన మాటలు కానీ మరో రకంగా ఉన్నటువంటి సందర్భంలో
ప్రజలలో కానీ మాకు కానీ వస్తున్న అనుమానాలు, ఇది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పుడు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేసిందా, చెప్పించే ప్రయత్నం చేసిందా? బీఆర్ఎస్ను కాపాడడానికి, బీఆర్ఎస్ను భవిష్యత్తులో విలీనం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వీరు మాట్లాడిర్రా, మాట్లాడేది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భం చెబుతూ 1,00,000 కోట్ల పైన నిర్మాణం చేసిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిన తర్వాత కూడా ప్రజా సొమ్ము దుర్వినియోగం అయినటువంటి సందర్భంలో కూడా కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని 10.5% మిత్తే అనుకుంటా, దానికి ప్రభుత్వమే జిమ్మేదారుండి హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్రపూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సాంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వబోతున్నారు. ఈసారి గణపతి రూపాన్ని శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా రూపొందిస్తున్నారు. మహాగణపతికి కుడివైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హాయగ్రీవ స్వామి దర్శనమిస్తే ఎడమవైపు లలిత త్రిపుర సుందరి మరియు శ్రీ గజలమ్మ దేవి కూడా కొలువై ఉంటారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు. భక్తులకు విశేషంగా ఆకర్షించే విధంగా రూపొందిస్తున్న ఈ గణేష్ విగ్రహం నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాగణేశుని ఏర్పాటు చేశాము. మీరు ఒకవైపు చూసేస్తే హయగ్రీవ స్వామి, గజ్జల అమ్మవారు, అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి, మరి బాల త్రిపుర సుందరి గాయత్రి అమ్మవారు. సో ఈ విధంగా రూపం అనేది ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతాము. మరి ఈ రోజుకి 82 రోజుల సమయం ఉన్నది. ఇన్ టైంలో వినాయక చవితి 2 రోజుల ముందు వినాయకుడు రెడీ చేసే విధంగా దాదాపు 100 నుంచి 150 మంది కళాకారులు, సుమారు 7 రాష్ట్రాల నుంచి నిపుణులైన కళాకారులు, ముఖ్యంగా రాజేందర్ గారి ఆధ్వర్యంలో చెన్నై మూర్తి గారు వారి టీం, ఒరిస్సా నుంచి కళాకారులు జోగారావు గారు వారి టీం, వీరందరూ సుమారు 6 నుంచి 7 రాష్ట్రాల కళాకారులతో 100-150 మంది కళాకారులు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాం. మనము 70 సంవత్సరాలు కంప్లీట్ చేశాము. 70 అడుగుల వినాయకుడు భగవంతుని ఏజ్ ఇప్పుడు ఖైరతాబాద్ లో 71 సంవత్సరము. ఈ సంవత్సరం కూడా భగవంతుని మంచిగా విశ్వశాంతి అయ్యే విధంగా పూజాది కార్యక్రమం కావచ్చు, అన్ని రకాల ఏర్పాటు భక్తుల కోసం ఏర్పాటు చేసి అన్ని రకాలుగా కార్యక్రమాలు కావచ్చు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైకిల్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా సైకిల్ రెడ్డి గారు సార్ ముందు కానీ దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను త్రిపుర గవర్నర్ నాచారంలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పద్మారెడ్డి భారతీయ జనతా పార్టీకి పాత కార్యకర్త. నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సందర్భంలో కన్వీనియర్గా ఉండి పార్టీ కోసం పనిచేసిన గొప్ప నాయకుడు. నాకు చాలా ఆప్తుడు. పద్మారెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా పాత కార్యకర్త. నేను ఇక్కడ కంటెంచి నియోజకవర్గం కన్వీనర్గా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసినటువంటి వ్యక్తి. నాకు చాలా ఆప్తులు. వారు పరంపరించినారనేటువంటి విషయం తెలిసి ఆ రోజే ఫోన్లో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని నాకు బాగా తెలుసు కాబట్టి వారిని కలవటం పొంది ఈరోజు రావటం జరిగింది. వారి యొక్క ఆత్మకి శాంతి చెందుతాను.
ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ లీడ్ గ్రూప్ నిర్వహించిన యంగ్ లీడర్స్ ప్రోగ్రాంకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన యంగ్ లీడర్స్ ప్రోగ్రాంకు దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన 53 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ సవాళ్లలో 10 ప్రాజెక్టులకు సంభవించిన వివరాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా వివరించారు. విద్యలో తల్లిదండ్రుల పాత్ర అనే అంశంపై విద్యార్థిని రూపొందించిన ప్రాజెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. She couldn't join us right now, but she was a backbone of our presentation. And now, let me tell you our team names that we ourselves have forged. Now, let's look at the problems faced. In the present era, many parents are actually enthusiastic to see their child perform. But alas, we are here in Hyderabad for the finale of the Young Leaders program. This is a program for grade 8, grade 9 and grade 10 students, and they are working on real life problems. Out of about 800 students across the country, we selected 50 students. Over the last 4-5 weeks, they have been working on real world problems along with their mentors. And today they are presenting their recommended solutions. It has been a fantastic journey to see all these young students working on real life problems with experts. And today, when they present their solutions, we are also getting some new ideas on what we as lead group can do based on the recommendations of these students. Today, in the finale, 50 students have come in. They were selected out of 800 students, and these 800 were selected from their schools out of 1 million students. So the students had, first there was an academic criteria that students who had scored above 80% were shortlisted. Then these students had to make a video proposal on why they should be selected for the Young Leaders program. Then our mentors selected out of those 800, 50 students who came and worked on projects. Only for Telangana state or other states? This is all across India. So students from 20 different states have participated in this. నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి బయటకు పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో రోగుల బంధువులు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. ఏఐజీ ఆసుపత్రికి నిత్యం రోగులు వస్తుంటారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అగ్ని ప్రమాదంతో ఏఐజీ ఆసుపత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడకు చేరుకొని 30 నిమిషాల పాటు శ్రమించి పూర్తిగా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అయితే మంటలు ఎలా వచ్చాయనే దానిపై ఆసుపత్రి సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా విచారణకు ఆదేశించారు. ఇది ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే మాగంటి చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు బీఆర్ఎస్ కు చెందిన రాజకీయ నేతలు ఆసుపత్రికి వచ్చి వెళ్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆసుపత్రికి వచ్చి మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్కు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనను వచ్చి వెళ్లిన కాసేపటికే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. మాగంటిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆసుపత్రికి వస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు వందలాదిగా మసీదుల వద్దకు చేరే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత పెద్దలు బక్రీద్ నేపథ్యాన్ని వివరించారు. పండుగ సందర్భంగా హైదరాబాద్తో పాటు గ్రామాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కొత్త బట్టలు ధరించి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. سيدنا
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి రూరల్ మండలం గుండ్రాజుకుప్పం దళితవాడ ఆనుకొని ఉన్న గ్రావెల్ క్వారీలో పరిమితికి మించి గ్రావెల్ మైనింగ్ చేయడంతో పాటు జాతీయ రహదారులు పనులు కంటూ సానుకూల చెప్తూ తమిళనాడుకు తరలించి డబ్బులు దండుకుంటున్న క్వారీ యజమానులకు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పరిమితులకు మించి గ్రావెల్ తవ్వకాలు చేపట్టడంలో భాగంగా ఇష్టానుసారంగా బాంబు బ్లాస్టింగ్ చేయడంతో గుండ్రాజుకుప్పం దళితవాడలోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, గుట్టని ఆనుకొని ఉన్న పచ్చని పొలాల్లో మేస్తున్న పాడి పశువులు బాంబ్ బ్లాస్టింగ్ మరియు మిషనరీ శబ్దాలకు భయభ్రాంతులకు గురవుతున్నాయని, రాత్రిపూట కూడా భారీ మెషిన్తో తవ్వకాలు చేపట్టడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలా రాజకీయ మరియు అధికారులు అండదండలతో అక్రమంగా వారి నడుపుతున్న యజమానులు తక్షణమే ఆపేయాలని సంబంధిత రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు కూడా అక్రమ గ్రావెల్ క్వారీని మూసేందుకు చర్యలు చేపట్టాలని, లేకపోతే తాము నగరి మండలంలోని దళితవాడలో ఉన్న ప్రజలను భారీ ఎత్తున సమీకరించి చేసి మిషన్లను పగలగొడతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. లెక్కదాకా ఉన్నటువంటి క్వారీ చెరువులు అదేవిధంగా కొండలు గుట్లంతా ఉన్నాయి. ఇప్పుడు పక్కనే గుండ్రాజుకుప్పం కాలనీ విలేజ్ చెరువు కొత్త వేసే దూరంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ పశువులు ఉన్నాయి. పశువులు మొత్తం కొండలో వచ్చి మేసేయచ్చు. ఈ కొండపైన వర్షాలు మొత్తం కూడా జారి చెరువులో పడేవి. చెరువు ఎప్పుడు నిండుగా ఉండేవి. పశువులు మొత్తం మేసుకొని వచ్చి నీళ్ళు లేకపోయేవి. అంటే పచ్చదనం పెరిగేది. ఆ నీళ్ల వల్ల చుట్టుపక్కల 10 గ్రామాలకి వ్యవసాయ పంటకు ఉపయోగపడేది. అది మొత్తం ఎగిరిపోయి మొత్తం మైన్స్ తీసుకొచ్చేసిన తర్వాత ఇవన్నీ 19 ఎకరాలు చేసామంటున్నారు. లెక్క ప్రకారం 14 ఎకరాలు అంటున్నారు. కానీ 19 ఎకరాలు కొట్టేస్తున్నారు. ఇవాళ అడిగితే ఏమంటున్నారు, మేము సొంతంగా వాడుకోవడం లేదు, హైవేకే వాడుతున్నాం అంటున్నారు. పేరుకు హైవే అని తీసుకుంటారు. మొత్తం చెన్నైకి వెళ్తున్నాయి. నేను నగర్లో కూడా చూసాం ఒకసారి, మా ఊరు మీదుగా. ఆ లారీలు పోతాం, డాడీకి పోతున్నాయంటే ఈ హైవే కన్నా చుట్టూ హైవేకి ఎక్కడ దిగడం పైకి వెళ్తున్నాయి. అంటే హైవే పేరుతోటి ఒక లూటే జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వం కాలుష్యం అని చూసుకోకుండా చేస్తామండి. ఇంకొక పైకి వేలుమోగింది క్వారీ మొత్తం కొండలు కొట్టేస్తారు. కొండలు కొట్టేసిన తర్వాత దీనికి అందమే ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అది నగరి అంటే కొండ ముక్కు, నగరికి అదే అందం. కానీ ఆ కొండ ఆ పక్క ఉన్నాయి, ఈ కొండ ఈ పక్క ఉన్నాయి. ఇవన్నీ పోయిన తర్వాత కాలుష్యం ఎట్లా వస్తుంది? ఒకవైపు ఏమో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం రహితమైనటువంటి సమాజం కావాలని చెప్పేసి అన్ని చోట్ల చెట్లు నాటండి అని చెప్పని అధికారులు, ముఖ్యమంత్రులు అందరూ ఎగబడి చెట్లు నాటుతున్నారు. ఒక చెట్టు నాటుతావా, 1000 చెట్లు కొట్టేస్తున్నారు. ఒక మొక్క నాటినట్టు నాటుతారు. ఇక్కడ మొత్తం చెట్లుకున్న పునాదంతా కొట్టేస్తున్నారు కదా. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఎదులాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదులాబాద్ వద్ద అదుపు తప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో 2 యువకులు అక్కడికక్కడే మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులు మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, మాధవరంలోని విందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్పురికి చెందిన వర్షిత్గా గుర్తించారన్నారు. ప్రమాదంలో ప్రవీణ్ యాదవ్, దినేష్ గాయపడ్డారని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకొని ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రింగ్ బస్తీలో నివాసముండే ఉపేందర్ కుమారుడు సాయి ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు.
అవివాహితుడైన సాయి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతను ఇంట్లో ఉండగా తల్లిదండ్రులు గుడికి వెళ్లారు. అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో సాయి పూర్తిగా మంటలో కాలిపోయిన సజీవ దహనమయ్యాడు. గుడికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా పొగలు ఉండటంతో వారు స్థానికుల సాయంతో లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సాయి విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా కాలిపోయిన సాయి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇనుప మంచం కావడంతో షార్ట్ సర్క్యూట్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతను పడుకున్న బెడ్ మంటలు వ్యాపించగా బాధితుడు తప్పించుకోలేక అక్కడే చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.